బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా మిథున్ రెడ్డిని ఈడీ విచారించింది. మిథున్ తో పాటు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, శర్వాణి కంపెనీల డైరెక్టర్స్ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ కంపెనీలపై ఈడీ ఆరా తీసింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా మిథున్ రెడ్డిని ఈడీ విచారించింది. మిథున్ తో పాటు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, శర్వాణి కంపెనీల డైరెక్టర్స్ కూడా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. అండ్ లిక్కర్ స్కామ్ లో మిథున్ కంపెనీలపై ఈడీ ఆరా తీసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ మనకి అందుబాటులో ఉన్నారు. వెంకట్, మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈడీ ఏం చెప్తోంది? ఇప్పటికే విచారణ కూడా జరుగుతున్నట్లుగా సమాచారం. ఏంటి డీటెయిల్స్? దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. పూర్తిగా లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో కీలక డేటా సేకరించినట్టుగా తెలుస్తుంది. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ మిథున్ రెడ్డిని విచారించింది. మిథున్ రెడ్డి నుంచి ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించినటువంటి మిథున్ రెడ్డి అనేక అంశాల్లో రూపకల్పనలు కావచ్చు, మద్యం సంబంధించిన పాలసీ రూపకల్పన కావచ్చు, దానికి సంబంధించిన వచ్చినటువంటి కమిషన్ల రూపంలో వచ్చినటువంటి ముడుపులు కావచ్చు, షెల్ కంపెనీల ఏర్పాటు కావచ్చు, షెల్ కంపెనీల నుంచి విదేశాలకు కావచ్చు, వివిధ సంస్థలకు కావచ్చు, వివిధ వ్యక్తులకు కావచ్చు పంపినటువంటి బదిలీ చేసినటువంటి లావాదేవీల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ విచారించినటువంటి ఆ సిచ్యువేషన్. దాదాపు 7 గంటల పాటు ఈ మిథున్ రెడ్డిని విచారించినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా 100 కోట్లు విజయసాయి రెడ్డి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి చెప్పినందుకే నేను 100 కోట్లు అరవిందో సంస్థ నుంచి చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఇవాళ నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి 100 కోట్ల అంశంలో ఇవాళ మిథున్ రెడ్డి తోటి ప్రస్తావనకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అసలు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అరవిందో సంస్థ నుంచి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఒకవేళ 100 కోట్ల రూపాయలు ఏ అకౌంట్ల నుంచి బదిలీ చేశారు, ఎక్కడి నుంచి ఏ విధంగా దాన్ని సేకరించారు, ఏ విధంగా బదిలీ చేశారు అనే అంశాల మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు లిక్కర్ స్కామ్ సంబంధించిన 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 5 ఏళ్ల మధ్యలో ఏ విధమైనటువంటి లిక్కర్ స్కామ్ చేశారు, ఏ విధమైనటువంటి లిక్కర్కు సంబంధించిన రూపకల్పన చేశారు, ఏ విధంగా దీన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చారు, ఎందుకు కొత్త ప్రోడక్ట్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు, వాటికి ఎక్కడ డిస్టిలర్స్ ఎవరైతే మిథున్ రెడ్డికి సంబంధించిన బంధువులు కావచ్చు, వారికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఇతరత్ర వ్యక్తులకు డిస్టిలర్స్ చాలా తక్కువ ధరలకే ఇవ్వడం కావచ్చు, వారికే దక్కడం కావచ్చు, ఆ తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి నిధులు పెద్ద ఎత్తున ముడుపులు మిథున్ రెడ్డికి వచ్చాయన్న అనుమానం కూడా ఈడీ అనుమానిస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ మిథున్ రెడ్డిని పూర్తి స్థాయిలో విచారించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 7 గంటల పాటు ఆయన నుంచి పూర్తిగా ఆయన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, ఆ లిక్కర్ స్కామ్లో సంబంధించిన అంశాలు కావచ్చు పూర్తిగా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే దాదాపు 12 మంది పైన సిట్టు విచారణ చేసింది, 12 మందిని అరెస్టు చేసింది. అందులో మిథున్ రెడ్డి కూడా ఒకరున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఏదైతే సిట్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధార ప్రకారంగా ఈడీ ముందుకు వచ్చింది. ఎక్కడెక్కడ కంపెనీ నుంచి విదేశాలు కావచ్చు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద మిథున్ రెడ్డిని అడగగా ఇది కోర్టు పరిధిలో ఉంది, మాట్లాడలే కూడా. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.